ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే చాలా మంది కూడా కష్టం వచ్చినప్పుడు ఒక సేఫ్ గార్డ్‌గా మనకు ఉపయోగపడుతుందని చెప్పి. అందులో భాగంగా మనందరికీ తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు కొత్తగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఫౌండర్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మధు గారు ఉన్నారు. మధు గారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. హలో సార్. యా, యాక్చువల్లీ ఇప్పటి వరకు అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సేఫ్ గార్డ్ లాగా అనుకుంటారు అందరూ. ఇవన్నీ కూడా మనకి రిస్క్ ని తగ్గిస్తాయని తెలుసు. కానీ ఇప్పుడు యాక్సిడెంటల్ ఇన్కమ్ అని కూడా కొత్తగా వింటూ ఉన్నాము. అసలు ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ వాటి గురించి మీ మాటలో చెప్పండి. ఇన్సూరెన్స్ అనేది ఏజ్ని బట్టి ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది మారుతుందండి. యంగ్ స్టేజ్ లో అయితే మీకు 3 రకాల కవరేజెస్ అనేది మ్యాండేటరీ. అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతారు. యాక్సిడెంటల్ పాలసీ అనేది కూడా ఒక బ్యూటిఫుల్ పాలసీ అనేది ఉంటుంది. యాక్సిడెంటల్ పాలసీ ఏంటంటే మీకు యాక్సిడెంట్ ద్వారా డెత్ అయినా లేదా డిజబిలిటీ అయినా కూడా మీకు అందులో కవరేజ్ అనేది వస్తుంది. అందులో మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్, అలాగే హోమ్ లోన్ వేవర్, ఇట్లాంటి ఈఎంఐ వేవర్ ఒక 3 months 4 months వరకు, ఇలాంటి చాలా కవరేజెస్ అనేవి ఉంటాయి. వెరీ వెరీ రీజనబుల్ ప్రీమియంలో మనకు దొరుకుతుంది. నిజానికి అసలు ఇన్సూరెన్స్ అని అంటే చాలా మందికి, నేను ఒక పాలసీ కట్టేసాను XYZ పాలసీలో పాపులర్, అందులో ఎంత కవరేజ్ ఉంది, అది దేనికోసం వాడతామని మీరు అడగండి, 90% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఆన్సర్ అనేది ఉండదు. పాలసీ ఉంది అనే చెప్తారు తప్ప నేను ఎలాంటి పాలసీ తీసుకున్నాను, దేనికోసం వాడతాను అనే క్లారిటీ అనేది ఉండదు. మనం తీసుకోవాల్సిన 3 పాలసీస్. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రోజు మనం సంపాదిస్తున్నాము, మనం లేని రోజు మన ఫ్యామిలీకి సపోర్ట్ ఏంటి, ఫ్యూచర్ లో ఆస్తి, మనం సంపాదించే ఆస్తిని ముందుగానే పాలసీ రూపంలో చేయాలి మనం. అది లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ అంటాం దాన్ని. అంటే ఈ రోజు మనం ఎంతైతే ఇన్కమ్ మనం సంపాదిస్తున్నామో కనీసం ఆ ఇన్కమ్ నెక్స్ట్ ఒక 20 సంవత్సరాల ప్రొటెక్షన్ లో పెట్టేసి ఈ కవరేజ్ అనేది ఇస్తారు మనకు. అంటే మనకు కనీసం ఒక 1 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి 2.5 నుంచి 3 కోట్ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కనుక ఉన్నట్టయితే నెక్స్ట్ ఒక 10 to 15 years వాళ్ళ ఫ్యామిలీకి అది సపోర్ట్ గా ఉంటుంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే చాలా మంది యొక్క మిస్ అండర్స్టాండింగ్ ఏంటంటే తీసుకునేదేమో 50 lakhs, మళ్ళీ 100 years వరకు తీసుకుంటారు, 90 years వరకు తీసుకుంటున్నారు. నిజానికి అవసరం ఏందండి, మనకి ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మీ దగ్గర ఉన్న 50 లక్షల వాల్యూ ఎంత అవుతుంది, 50 ఏళ్ల తర్వాత ఎంత అవుతుంది, మనకు 100 years తర్వాత ఎంత అవుతుంది? అనవసరమైన దానికోసం ఎక్స్ట్రా ప్రీమియం కడుతున్నారు. అందరు గమనించాలి, మీకు మీ ఎర్నింగ్ పీరియడ్ ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ అవసరము. మీరు 23లో ఉన్నారా, 30లో ఉన్నారా, 60-65కి మీ రిటైర్మెంట్ అనుకుంటే ఆ 65 వరకే మీ కవరేజ్ అనేది తీసుకోండి. లాంగ్ టర్మ్ అనేది అస్సలు తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. మీరు లాంగ్ టర్మ్ తీసుకునే బదులుగా మీ కవరేజ్ ని పెంచుకోండి. మీరు తీసుకునేది 1 కోటి రూపాయలు అయితే 2 కోట్లు తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అసలైన యూజ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎర్లీ డెత్ ఉన్నప్పుడు మాత్రమే. మీరు ఇప్పుడు 35 years ఉన్న వ్యక్తి 30 ఏళ్ల తర్వాత చనిపోయాడు అనుకోండి, అప్పటికి వెల్త్ క్రియేట్ అయ్యి ఉంటుంది ఆయన దగ్గర, పిల్లలు పెద్దగాళ్ళు అయిపోతారు, అప్పుడు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మన వాళ్ళకి తెలియదు, సార్ ఎప్పుడు చనిపోయినా 50 లక్షలు వస్తాయి, కానీ ఎప్పుడు చనిపోయినా 50 లక్షలు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు హై ప్రీమియం పేమెంట్ చేస్తున్నాం? దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెండోది ప్రీమియం పేమెంట్. ప్రీమియం పేమెంట్ అనేది చాలా మందికి ఈ ఎన్ని సంవత్సరాలు అయితే పాలసీ ఉందో అన్ని సంవత్సరాలు కడతా అంటున్నారు, దాన్ని రెగ్యులర్ పేమెంట్ అంటారు. అది కూడా తీసుకోవద్దు. ఎందుకంటే పాలసీ రిన్యువల్ చేయడం అనేది ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలే చాలా ఇబ్బంది. దాని తర్వాత మీరు 30 సంవత్సరాలు పే చేయాలంటే అది అయ్యే పని కాదు. మీరు ఆ మధ్యలో ఎప్పుడైనా రిస్క్ అయిపోయి మీరు కట్టకపోయినట్టయితే పాలసీ తీసుకున్నా వేస్ట్ అయిపోతుంది అమౌంట్. కాబట్టి 5 నుంచి 10 సంవత్సరాలు లిమిటెడ్ పే అని వస్తుంది. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు కట్టండి, వదిలేయండి. ఎందుకంటే దీనిపైన కూడా కొంతమంది వీడియో చేస్తున్నారు, లిమిటెడ్ పేలో ఆ ప్రీమియం ఎక్కువ వస్తుంది. నిజానికి లిమిటెడ్ పేలో ప్రీమియం ఎక్కువ రాదు. రెగ్యులర్ పేలో మీరు కట్టేదాంతో పోలిస్తే లిమిటెడ్ పేలో ఇంకా మీకు 40% డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ 10 సంవత్సరాల్లో మీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిపోతుంది. లేదు అంటే మీరు అనారోగ్యంతో మంచాల పడ్డారు అనుకోండి, 15th year 16th year లోనో మన ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టలేదు, దాని తర్వాత డెత్ అయింది, అప్పుడు ఏంటి పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి? కాబట్టి ఇందులో మీరు క్యాల్కులేషన్ వేయద్దు. ఇన్సూరెన్స్ ఎంత తొందర వదిలించుకుంటే అంత మంచిది కదా. దీని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్. మళ్ళీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా ఈ రోజు హాస్పిటల్లో 50 లక్షల కోటి రూపాయలు బిల్ అవుతా అంటే మళ్ళీ 5 లక్షల కవరేజ్ తీసుకుంటున్నారు. ఈ 5 లక్షల కవరేజ్ తీసుకోవడం ఎందుకు? ఇంకా అది ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవడం బెటర్.
5 లక్షల కవరేజ్ అనేది 3 లక్షల కవరేజ్ అనేది మర్చిపోండి మీరు. ఓకే. బయట మార్కెట్ ను చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క బిల్స్ అనేది చూడండి. మ్మ్. మనం ఎఫోర్డ్ చేయలేని దాన్నే మనం హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలి. అవును. మన వాళ్ళలో దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను 3 సంవత్సరాలు కడుతున్నా నాకు ఏం యూజ్ కాలేదు, 4 సంవత్సరాల నుంచి కడుతున్నా మా అబ్బాయికి ఏం కాలేదు, నాకేం కాలేదు, మా పిల్లలకి ఏం కాలేదు, మా అమ్మ నాన్న కూడా ఏం కాలేదు అంటే ఏం కానందుకు మీరు థ్యాంక్స్ చెప్పండి గాడ్ కి. కానీ మీకు ఇది ఏమన్నా అవ్వాలని మీరు పోయే 2000 3000 ఆర్ఎంపీ డాక్టర్ నర్సింగ్ హోమ్ లోనే తీసుకునేది క్లెయిమ్ చేయడానికి కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ వెన్ యు ఆర్ నాట్ కేపబుల్ అంటే మీ కెపాసిటీకి మించిన ఖర్చు వచ్చినప్పుడే అది మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి దాన్ని అలాగే ఉంచనివ్వండి. ఇంకా వీలైతే డిడక్టబుల్ ప్లాన్స్ వచ్చినాయి, మీకు ప్రీమియం ఎక్కువ అనుకుంటే ₹1,00,000 నేను క్యాష్ కట్టుకుంటాను వాలంటీర్గా మీరు చెప్తే మీ ప్రీమియం తగ్గిపోతుంది, 50% వచ్చేస్తుంది. వాలంటీ డిడక్టబుల్ పెట్టుకుంటే అలా పెట్టుకోండి, కానీ మీరు ఈ కవరేజ్ ని తగ్గించొద్దు. అలాగే మరి మంచి కంపెనీలో తీసుకోవాలా, టాప్ రేటెడ్ ఫీచర్స్ ఉన్న కంపెనీ తీసుకోవాలా, ఓల్డ్ ఉన్న కంపెనీలో తీసుకోవాలి, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది అందరికి. మీరు టాప్ రేటెడ్ ఫీచర్స్ ఉన్న కంపెనీ కంటే హాస్పిటల్తో ఏ కంపెనీ అయితే ప్రాపర్గా మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో, వాళ్ళతో యొక్క నెట్వర్క్ బాగుందో ఆ కంపెనీ యొక్క పాలసీని మీరు తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ మీకు సర్వీస్ ఇచ్చేది కాదు, ఫస్ట్ మీకు హాస్పిటల్ సర్వీస్ చేయాలి, దాని తర్వాత మీరు కంపెనీ దగ్గరికి వెళ్తారు. కాబట్టి మీరు హాస్పిటల్స్ లో ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక 10 to 15 ఇయర్స్ క్లెయిమ్ హిస్టరీ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఒక మంచి పాలసీని చూస్ చేసుకోవాలి. అందులో సబ్లిమిట్స్, కోపేమెంట్స్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి, రోబోటిక్ ట్రీట్మెంట్స్ అని, లాపరోస్కోపీ, ఇప్పుడు ఇంజెక్షన్స్ తోని లాపరోస్కోపీ చేస్తున్నారు, ఇంతకు ముందులాగా కత్తులు గొడ్డలు పెట్టి చేయట్లేదు మరి కదా. ఆ ట్రీట్మెంట్ కాస్త మీ పాలసీలు అవైలబుల్ లేకుంటే ఇంకా మీరు వేస్ట్ గా తీసుకొని కూడా. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిన సమస్య అనేది అంటే అవసరం అనేది చాలా ఉందండి. అంటే మనం మాట్లాడుకుంటే అది కొంచెం కాంప్లెక్స్ కనబడుతుంది, నిజానికి ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్తున్నాం, చిన్న హాస్పిటల్లో కాని పనినా మనం పెద్ద హాస్పిటల్లోకి వెళ్తాం. పెద్ద హాస్పిటల్లోకి వెళ్తే అందరి మైండ్ లోకి ఏమొస్తుందండి, అందరి మైండ్ లో ఏముందంటే అరే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడించంటారు, ట్రీట్మెంట్ కోసం కాదు, పిల్ కోసం. ఫస్ట్ ఆ బార్గెనింగ్ అనేది మనకు ఉండకూడదు. మనకు మెంటల్ స్ట్రెస్ ఉండదు, మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎందుకు, ఆల్రెడీ మనం ఇక్కడ వీక్ అయిపోయినాం, మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ ఉండకుండా మనం ఉండాలి అంటే మాత్రం ఒక పెద్ద కవరేజ్ ఉన్న పాలసీని మనం తీసుకోవాలి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విచ్ ఈస్ హ్యావింగ్ గుడ్ టైఅప్ నెట్వర్క్ విత్ క్యాష్లెస్ హాస్పిటల్స్, అది మనం చూసుకోవాలి. నెట్వర్క్ అలాగే ఇప్పుడు ఇంకా మేము డీటెయిల్ గా అనలైజ్ చేస్తున్నాం. మన దగ్గర అనలైజ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రేషియో అనేది నంబర్ ఆఫ్ పాలసీస్ పైన కాదు, నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా మేము చూస్తాం. అంటే ఈ పర్టికులర్ పీరియడ్ లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాయి, అంటే మనకు మళ్ళీ మనకు అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్తాయి. కొన్ని కంపెనీలు ఉన్నాయి 100 క్లెయిమ్లలో దాదాపు ఒక 20 రిజెక్ట్ చేసేస్తాయి, మళ్ళీ మీరు గ్రీవెన్స్ టీమ్ కి వేసినప్పుడు కానీ అంబుడ్స్మెన్ కి వెళ్ళినప్పుడు కానీ సెటిల్ చేస్తున్నాయి. మరి అలాంటి కంపెనీలకు వెళ్ళడం ఎందుకు, అది అద్భుతమైన ఫీచర్ ఉన్న పాలసీ, బట్ మీ క్లెయిమ్ అనేది ఇవ్వలేదు. మనకు బేస్ రిక్వైర్మెంట్ ఏంటంటే హాస్పిటల్లోకి వెళ్తే హజుల్ ఫ్రీగా మనం బయటకు రావాలి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ టు చూసింగ్ ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సెకండ్ థింగ్ ఏంటంటే కోపేమెంట్స్, సబ్లిమెంట్స్ లేని పాలసీ అనేది తీసుకోవాలి. అడ్వాన్స్డ్ మోడర్న్ ట్రీట్మెంట్, ఆయుష్, యునాని, సిద్ధ, హోమియోపతి ఇట్లాంటివి కూడా కవరేజ్ లో ఉన్న పాలసీని మనం తీసుకోవాలి. కానీ మన వాళ్ళు చేసేది ఏంటంటే ఏదైనా ఒక సైట్ లోకి వెళ్ళడం, ప్రీమియం అసెండింగ్ డిసెండింగ్ చేయడం, ఏ తక్కువ వస్తుంది దాన్ని కొట్టేయడం. అయితే ఇక్కడ పాలసీ తీసుకున్నంత ఈజీగా క్లెయిమ్స్ అనేటివి ఉండవు. రెండోది, మీరు ఇంత తెలివైన వాళ్ళు కాబట్టి పాలసీ తీసుకుంటున్నారు, బట్ మీరు ఐసీలో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ ఇంతగా కష్టపడి కస్టమర్ కేర్ లో కాల్ చేసి గ్రీవెన్స్ కు కంప్లైంట్ చేసే అంత సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి మీరున్నా లేకున్నా మీ హెల్త్ క్లెయిమ్ అనేది ఈజీగా అయిపోయేలాగా ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ ను మీరు ఎంచుకోవాలి. ఎందుకంటే మీకు కాల్ అవైలబుల్ ఉంటాడు, ఈ 1800 నంబర్ కాల్ చేయాలి అర్ధరాత్రి అంటే ఎవరు చేస్తారు, ఆ ప్రాసెస్ ఐడియానే ఉండదు. దాదాపు ఒక 2000 క్లెయిమ్స్ మేము సెటిల్ చేసామండి. ఇప్పుడు 13-14th ఇయర్ నడుస్తుంది కెరీర్ లో, ఇన్సూరెన్స్ ఫీల్డ్ అండ్ ఫైనాన్షియల్ ఫీల్డ్ లో. చాలా చాలా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతా ఉంటాయి. అసలు వీళ్ళకి ఎండ్ యూజర్ తెలియదు అది ఎందుకు రిజెక్ట్ అయింది, ఎక్కడుంది అనేది. వాడేమో లాటిన్ అమెరికా లాంగ్వేజ్ లో ఇంత పెద్ద పేపర్ పంపిస్తాడు, మన వాళ్ళకేమో చదవడానికి రాదు, మధ్యవర్తి లేరు. ఇక్కడ ఏమనుకుంటాము, మధ్యవర్తి ఉంటే వాళ్ళకి ఏదో కమిషన్ పోతుందో ఇంకేదో డైవర్ట్ చేస్తారని మనం అనుకుంటాం. కానీ ఆ అసలైన అవసరం వచ్చినప్పుడు ఒక మధ్యవర్తి చేసే పని బయట పోర్టల్స్ అనేటివి చేయవు. కాబట్టి మంచి వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్లెయిమ్ లో కోయంబత్తూరులో ఉన్నాను, అప్పుడు యాజ్ అ జనరల్ మేనేజర్ వర్క్ చేసినప్పుడు ఒక అడ్వైజర్ తన కూతురు బర్త్డే వదిలేసుకొని హాస్పిటల్లో ఉన్నాడు.
నేను కూడా వెళ్ళాను ఆ క్లెయిమ్, అంటే క్యాన్సర్ క్లెయిమ్, అది ఆల్మోస్ట్ ఒక 70 lakhs ఉంది, రిజెక్ట్ అయిపోయింది క్లెయిమ్. ఆయనకు ఇంకా అడ్వైజర్ అసలు ఇంటికి వెళ్ళే మూడ్లో లేడు, ఎందుకంటే ఇచ్చింది ఈయననే. రేపు పొద్దున క్లెయిమ్ రాకపోతే ఎలా అని చెప్పాను. సార్ అదేంటి సార్ మరి మీరు ఇంట్లో ఫస్ట్ బర్త్డే అంటున్నారు అని అంటే, సార్ బర్త్డే నేను వెళ్ళకుండా నడుస్తుంది కానీ నేను అక్కడ సంతోషంగా ఉండలేనని చెప్పాడు. అంటే మీరు చూడండి, మీరు ఆయనకు ఒక 10% కమిషన్ ఇచ్చింది కావచ్చు ఆ పాలసీ, 5% 10% ఇచ్చి ఉండొచ్చు, కానీ అంత ప్రీషియస్ మూమెంట్ కూడా వదిలేసుకొని మీకోసం అక్కడ ఉన్నాడు. సో దే ఆర్ రియల్లీ మనకు కనబడని హీరోస్. సో అట్లాంటి అడ్వైజర్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఒక మంచి అడ్వైజర్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు మిస్కన్సెప్షన్ ఏముందనంటే, ఇన్స్టాగ్రామ్లలో అక్కడిక్కడ మీరు డైరెక్ట్ లో తీసుకోండి, మా పోర్టల్ లింక్ లో ద్వారా తీసుకోండి, మేము ఇక్కడ చేస్తాము అక్కడ చేస్తాము, 10% డిస్కౌంట్ ఇస్తాం, ఇవన్నీ ఫాల్స్ కమిట్మెంట్. మీరు ప్రాపర్ అడ్వైజర్ ని, ప్రాపర్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు బయట వచ్చే ఇట్లాంటివి టెంపరీ కమిట్మెంట్స్ కానీ, టెంపరీ మీకు ఇచ్చే గిఫ్ట్ల కోసం కానీ ఆశపడకండి. మంచి అడ్వైజర్ దగ్గర తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ లో మోసం చేయడానికి ఉండదు. సింపుల్ గా చెప్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు, అసలు చేసినా దొరికిపోతారు వెంటనే. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఏ ఇన్సూరెన్స్ అయినా సరే తీసుకునే ముందు దాని పర్పస్ ఏంటనేది ఆలోచించుకోవాలి. కాబట్టి ఏదో మన పాప పేరు మీద ఒక పాలసీ కట్టాము, బాబు పేరు మీద ఒక పాలసీ కట్టాము, బాబుకి ఏం అవసరం, బాబుకి అవసరం లేదు పాలసీ. అసలు సెంటిమెంట్ తో నమ్మే వాళ్ళని ఇప్పుడు ఇంకా రానివ్వకండి మీ దగ్గరికి. సెంటిమెంట్ అవసరం లేదు. నాకు ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే ఎన్ని సంవత్సరాలకు ఎంత వస్తుంది, అందులో వచ్చి ఇంట్రెస్ట్ ఎంత అడగండి, సింపుల్. ప్రొటెక్షన్ ప్లాన్ అయితే నేను పోతే ఎంత, హాస్పిటల్లో పడితే ఎంత వస్తుంది. ఇవి 2 క్వశ్చన్స్ మీరు ప్రాపర్ గా అడిగినట్టయితే అది అడ్వైజర్ ప్రాపర్ అడ్వైజరా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇట్లాంటివి మీరు కొంచెం గమనించి తీసేసుకోవాలి. రెండవది, ఇన్సూరెన్స్ కట్టి ఏం బ్యాంక్రప్ట్ గారు, కానీ మీరు కట్టకపోతే ఫ్యామిలీ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతుంది. కాబట్టి లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్యూర్ ప్రొటెక్షన్ అనేది మీరు తీసేసుకోండి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా అది మీ ఇష్టం, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో. బట్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా బూడిదలో పోసినా పన్నీర్ అవుతుంది. అది ఏదో రోజుకు అది మీ చేతుల నుంచి జారిపోతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఉండరు, మీకు పాలసీ లేదు, సంపాదన పోయేది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. కాబట్టి మీరు లేని రోజు ఏదైనా సపోర్ట్ చేస్తుంది అంటే అది ఒకటి ఇన్సూరెన్స్ మాత్రమే. ఓకే, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇది ఎలా వర్క్ అవుతుంది? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే సార్, మనకి ఇందులో ఏజ్ తో సంబంధం ఉండదు. మీరు ఒక 50 లక్షల కవరేజ్ తీసుకోవాలనుకుంటే 5,000 నుంచి 6,000 ప్రీమియం అవుతుంది. ఈ 50 లక్షలు డెత్ అయినా 50 వస్తుంది, పర్మనెంట్ గా డిజబుల్ అయిపోయినా కూడా ఫ్యామిలీకి 50 lakhs ఇస్తారు. పార్షియల్ గా అంటే ఒక చేతి 1,000 ఇట్లా ఏదైనా డ్యామేజ్ అయినా కూడా 10 lakhs 20 lakhs యాజ్ పర్ ద టేబుల్ మనకు క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. మీకు రీసెంట్ గా చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ తన గడ్డంకి ఇన్సూరెన్స్ చేసుకుని అన్నారు కదా, ఆ గడ్డంకి చేసుకునేది ఏంటంటే పిఏ పాలసీ, అది పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. కొంతమంది డాక్టర్లు వేళ్ళకి చేసుకుంటారు, ఈవెన్ వేళ్ళకి కూడా, ఎందుకంటే ఆయన 100% దీన్నే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అంటారు. సో దీనిలో ఏంటంటే మీకు మెడికల్ గా ఫిట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు, అందరికి సేమ్ ప్రీమియం ఉంటుంది. డెత్ డిజబిలిటీతో పాటుగా మీరు ఒక్కవేళ ఏదైనా యాక్సిడెంట్ ద్వారా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లో, అప్పుడు మీ ఇన్కమ్ ఆగిపోద్ది కదా, మీ ఈఎంఐ లాగవు కదా. ఈ పాలసీ ఏం చేస్తుంది అంటే మీ సాలరీని కంపన్సేట్ చేస్తుంది. ఎన్ని నెలలు అంటే మనకు 100 వీక్స్ వరకు 100 వీక్స్ వరకు మీకు మీ సాలరీ కంపెన్సేషన్ ఇచ్చేస్తుంది. అంటే అరౌండ్ మనకి 2 ఇయర్స్ వరకు మీరు బెడ్ రెస్ట్ తీసుకుని, ఇప్పుడు మనకు 2 కాళ్ళకి ఫ్రాక్చర్ అయిందండి, హెవీ డ్యామేజ్ అయింది అనుకోండి, మనం వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు మరి ఈఎంఐ లాగవు. హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ వచ్చేసింది, సెట్ అయింది మనకి. బట్ మనం ఇక్కడ పని చేయని రోజులు ఏదైతే ఉంటుందో, ఈ యాక్సిడెంట్ వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని ఈ పాలసీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. మనకు వీక్లీ 50,000 వరకు కొన్ని పాలసీలు, ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే మీ సాలరీ 50,000 లేకున్నా వీక్లీ 50,000 ఇచ్చే పాలసీలు ఉన్నాయి. అట్లాంటి పాలసీలు మీరు HDFC, టాటా ఇట్లాంటి పాలసీలు మీరు చూస్ చేసుకున్నట్టయితే వీక్లీ 50,000 మీరు బైక్ మీద స్కిడ్ అయ్యారు, ఒక 2 నెలలు వెళ్ళలేదు, నిజానికి ఎంత సంపాదిస్తారు, ఇంట్లో ఉండి ఎక్కువ సంపాదిస్తారు సాలరీ కంటే. రియల్ గా ఉన్నాయి అట్లాంటి కేసెస్. ఇప్పుడు మీరు 3 పాలసీస్ ఖచ్చితంగా తీసుకోవాలంటారు. 100% మీరు లైఫ్ ఇన్సూరెన్స్ మనం లేనప్పుడు, హెల్త్ ఇన్సూరెన్స్ మనకు మెడికల్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎందుకనంటే యాక్సిడెంట్ అయ్యి మనం బెడ్ రెస్ట్ అయినప్పుడు లేదా డిజబుల్ అయిపోయినప్పుడు పనిచేస్తుంది. ఇందులో మీకు 3 నెలల ఈఎంఐ కూడా కడతారు ఈ పిఏ పాలసీలో.
ప్లస్ అంతేకాకుండా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది, ఎయిర్ అంబులెన్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ సింపుల్ ఫీచర్స్ 5,000-6,000 వచ్చేస్తాయి మీకు. ఈ పాలసీ అనేది ప్రతి ఒక్కరు చూస్ చేసుకోవాలి. బట్ ఇన్కమ్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీ. మీరు ఏదైనా ఒక పని చేస్తుండాలి లేదా మీకు ఐటీఆర్ అనేది ఉండాలి. సో ఇలా 3 పాలసీలు తీసుకున్న తర్వాత మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ప్లాన్ చేసుకోండి. వీటన్నిటి కలిపి కూడా మీ ఇన్కమ్ లో సంవత్సరం ఇన్కమ్ లో 10% కూడా కాదు. అవును. ఆ 10% లోపలే మీకు ఈ 3 పాలసీ కవరేజ్ వస్తాయి. దీన్ని ఇగ్నోర్ చేయకుండా ఉంటే ఫ్యామిలీ సెక్యూర్ గా ఉంటుంది, మీరు ఆర్థికంగా బాగుంటారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో సో మచ్. చాలా మంచి విషయం అయితే మీరు పంచుకోవడం జరిగింది. హే గైస్, అర్థమైంది కదా. సో మరి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సో మీ డబ్బులు సేఫ్గా ఉండాలి, మీ యొక్క ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, హెల్త్ సేఫ్గా ఉండాలి కాబట్టి. అండ్ ఇప్పుడు యాక్సిడెంటల్ కూడా, సో మూడింటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అనేది చాలా చక్కగా వివరించారు మధు గారు. సో మీకు అందరికీ అర్థమైంది కదా, ఇది మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్లో నాట్ ఈవెన్ 10%. సో కాబట్టి ఫస్ట్ మీరు ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి, సో దట్ వాటికి ఒక వాల్యూ ఉంటుంది. లేదంటే ఫ్యామిలీ కూడా ఆబ్వియస్లీ కష్టంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీ అందరికి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఎట్ ది సేమ్ టైం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. సో మధు గారు మీకు క్లియర్గా డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.